సాధారణంగా మన సౌత్ ఇండియాలో ఉన్న 4 రాష్ట్రాలలో అతి ఎక్కువగా అంటే ఇంకోటి అతి స్వల్పంగా మందిరాలు ఉన్నది మన ఆంధ్ర రాష్ట్రంలోనే. సుమారు 5,000 ఎన్నో ఉన్నాయి. మరి అంత తక్కువగా ఉండటానికి గల కారణం ఏంటి? ఎందుకంటే ఇక్కడ కొన్ని ఆర్ఎస్ఎస్ లాంటివి, విశ్వ హిందూ పరిషత్ లాంటివి ఉంటాయి, అలా ఇవి ఉంటాయి, ఇవి ఉంటాయి, అన్నీ ఓహో బాహో అంటారు. ఎప్పుడో ఏదో రోజున సమీకరణ కోసం చెప్పి వస్తే జనాలు గ్యాదర్ చేస్తారు. అంతేగాని ఈ యొక్క హిందూ మనస్తత్వంలో ఒక బైబిల్ గురించి ఉందనుకోండి, దాంట్లో వాళ్ళ చిన్నపిల్లాడికి సరే పిలిచి ఒక 10 ఏళ్ళ కుర్రాడిని అబ్రహాం కొడుకు ఎవరయ్యా, అబ్రహాం ఎవరు అంటే చెప్తాడు. అలాగే రాముడు తమ్ముడు ఎవడయ్యా అంటే మన 10 సంవత్సరాలు ఉన్న కుర్రవాడిని హిందూ మతాన్ని అడగండి, ఏమోనండి నాకు తెలియదు అంటాడు. కారణం ఏంటి? కారణం ఏంటంటే హిందువులు వారానికి ఒకసారి తప్పకుండా ఈ గుడికి కుటుంబ సమేతంగా వెళ్ళాలి. అక్కడ అక్కడ పంతులు గారు లేకుంటే ఆ మందిరానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే 1 గంట అరగంట సేపు ఆ మతానికి సరిపోయిన మంచి బోధన వివరించాలి. ఇవేం తెలియదు, ఇవేమి చేయరు. అక్కడ పంతులు గారు కూడా బెంచ్ సర్కిల్ దగ్గర ఒక సాయిబాబా మందిరం ఉంది. అక్కడ ఉన్న పూజారికి ఎవరైనా బాగా డబ్బు ఉన్నవాళ్ళు, వాళ్ళ క్వాలిటీలో బాగా ఉన్నవాళ్ళు చూస్తే మాత్రం ముఖం వికసిస్తున్నా అని. అదే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కనిపించామనుకో అని చెప్పేసి ఆ తీర్థం అటో చూస్తూ పోస్తాడు. అది చేతిలో పడుతుందో కింద పడుతుందో ఎవరికి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మందిరాల్లో ఆదరణ లేకుండా అందరికీ, అదే కానీ చర్చిలో అనుకోండి, ఎలాంటి వాడు వచ్చినా సరే ఆ ఫాదర్ చాలా బాగా ప్రేమిస్తాడు. బాగా పూర్గా కనిపిస్తే తన జేబులో ఉన్న డబ్బులు తీసుకొని ఇస్తూ ఉంటాడు. కొంతమంది పాపం ఆడవాళ్ళు, హిందూ వాళ్ళ ఆడవాళ్ళు వెళ్ళి అక్కడ చర్చిలో ప్రార్థన చేస్తుంటే, అయ్యా నా బాధ ఇది, నాకు అప్పులు ఇలా ఉన్నాయి, అప్పులు వాళ్ళు వస్తున్నారంటే ఆయనకి ఇచ్చిన డబ్బులు ఆ రోజున ఉంటే పక్కన పెట్టుంటాడు, ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తారు. అది ఆదరణ. మరి మన హిందూ మందిరాలకు వచ్చేవాడికి ఆ ఆదరణ కరువైపోతుంది. ఎంతసేపు సొమ్ములు చేసుకుందాం, పెళ్ళికి 25,000, సత్యనామతానికి 15,000, ఇలా డబ్బు సంపాదించాలా అనేది దీంట్లో ఉంటారు. కానీ భక్తులని భక్తి మార్గంలో ఎలా నడిపించాలో తెలియకపోవడం చాలా శోచనీయం. ఇది ఇంప్రూవ్ అవుతేనే హిందుత్వం నిలబడుతుంది, లేకుంటే అది తరిగిపోవటం కాదు, పారిపోతుంది. గట్టిగా చెప్తున్నా, బాధపడుతున్నారా? నిజం ఇది. నిజాన్ని ఒప్పుకునే ధైర్యం ఉండాలి. సీ యూ, మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్.